ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ వినాయక చవితి ఎలా చేసుకున్నారండి? బాగా చేసుకున్నారా? వినాయక చవితి అంటేనే ఆ హడావిడే వేరు కదా. వినాయక చవితి రోజు ఇంట్లో పూజ ఒకటైతే వినాయక మండపాల దగ్గర ఉండే హడావిడైతే భలే ఉంటుంది. విగ్రహాలు పెట్టిన దగ్గర నుంచి అవి నిమజ్జనం చేసే వరకు కూడా పండగే పండగ. ఇక మా ఇంట్లో వినాయక చవితి ముందు రోజే పూజకి కావాల్సినవన్నీ మా వారు తెచ్చేశారు. మా వినాయకుడు ప్రతిమ నాకు భలే నచ్చేసిందండి. పూజ అయిన తర్వాత నిమజ్జనం చేయడానికి అస్సలు మనసొప్పలేదు. పూజకి కావాల్సిన పళ్ళు, ప్రతిమ, కొబ్బరికాయలు, పాలవెల్లి, పువ్వులు, ఇంకా పూజకి కావాల్సినవన్నీ కూడా తెప్పించేశాను. వినాయక చవితి రోజు ఇక మార్నింగే లెగిసి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఇక వంటకాలు అయితే బిగించేసేసాను. ఫస్ట్ ఒక పక్కన ప్రసాదాలు చేసి ఇంకో పక్కన గౌరమ్మకి, తులసమ్మకి, ఇక గడపలకి పసుపు కుంకుమ పెట్టి బియ్య పిండితో ముగ్గులు వేసి మామిడి తోరణాలతో గుమ్మాలన్నీ కూడా అందంగా చేశాను. ప్రసాదాలుగా ఉండ్రాలు, కేసరి, చరివిడి, వడపప్పు, పులిహోర, తాలింపు శనగలు, తీపి ఉండ్రాలు, అటుకులు, పప్పు బెల్లాలు, అన్నం, ముద్దపప్పు, అలా మా వినాయకుడికి 9 ప్రసాదాలు చేశాను. ఇంకా పానకము, పాలు కూడా సమర్పించాను. ఇలా ప్రసాదాలన్నీ దేవుడి దగ్గర పెట్టడానికి 21 ఉండ్రాళ్ళుగా మిగిలిన ప్రసాదాలు అన్నీ కూడా ఒక దగ్గర అమర్చి ఇక పూజ దగ్గర రెడీ చేసేస్తున్నాను. మా వారైతే పాలవెల్లి అన్నీ కూడా కట్టారు. ఇక నేను విఘ్నేశ్వరుడిని పెట్టడానికి ఒక పీఠం అమర్చి దానిపై ముగ్గు పెట్టి దానిపై పసుపు కుంకుమ వేసి దానిపై బియ్యం పోసి అప్పుడు విఘ్నేశ్వరుని పెట్టాలి. ఇక విఘ్నేశ్వరునికి గంధం కుంకుమ పెట్టి పుష్పములను అమర్చాలి. తమలపాకులను తీసుకుని దానిపై పసుపు విఘ్నేశ్వరుని చేసి దానికి కూడా గంధం కుంకుమ పెట్టి పుష్పములను పెట్టాలి. ఇక పసుపు విఘ్నేశ్వరుని విగ్రహానికి కూడా వస్త్రాన్ని సమర్పించాలి. విఘ్నేశ్వరునికి తాంబూలం సమర్పించి నేను ఇక అన్ని పటాలకు కూడా పుష్పములు పెట్టేసి ఇక దేవుడి దగ్గర ప్రసాదాలతో సహా అన్నీ అమర్చాను. పూజకు కావలసిన పత్రి, అన్ని పూజా సామాగ్రి, వ్రతం అప్పుడు కట్టుకుని 9 పోగుల తోరము, ఇక పిల్లల బుక్స్కి అయితే అన్నిటికీ కూడా స్వస్తిక్ గుర్తు వేసి గంధం కుంకుమ పెట్టి అవి కూడా పూజ దగ్గర పెట్టేశాను. ఇక అన్నీ రెడీ చేసి ఇక మేమైతే పూజ అయితే స్టార్ట్ చేసేసాము. శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పము. శ్రీరస్తు శ్రీ విఘ్నేశ్వరాయ నమః. మా వారు పూజ చేస్తుంటే ఇక నేనైతే వినాయక వ్రతం బుక్ చదువుతూ ఇక పిల్లలు మేము అందరం కలిసి ఆ వినాయకుని పూజను అయితే మొదలు పెట్టాము. నమో నమః. ఓం శ్రీ గణేశ నమో నమః. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. పాత్ర దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థే శుభే శోభనే ముహూర్తే ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్ప వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్థముద్దేశ్య శ్రీ వరసిద్ధి వినాయక దేవత ప్రీత్యర్థే వినాయక వ్రతం ఎలా అంటే వినండి. ధర్మరాజా ఒకనొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసియకు పరమశివుణ్ణి సందర్శించి తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వల్ల సమస్తమైన విద్యా విజయ వైభవాలను పౌత్రాదిగా వంశవృద్ధిని పొందిని అన్ని కోరికలు తీరిన వారై సకల సుఖ సౌభాగ్యములను పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందని కోరాడు. అందుకు సమాధానంగా శివుడు, నాయనా కుమారస్వామి, సర్వ సంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతమునే అనే వ్రతం ఒకటి ఉన్నది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ప్రాతకాలమే నిద్రలేచి స్నానం చేసి సుశీర్భూతుడై నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారముతో గాని వెండితో గాని కనీసం మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో వడ్లు గాని బియ్యం గాని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరిచి గణేశ ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్షత పత్రాదులతో పూజించి ధూపదీపాలను వెలగా నేరేడు, చెరుకు మొదలగు ఫలములను ప్రత్యేకంగా రకమైన కిరువది ఒకటి ప్రసాద ప్రకారము నివేదించి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన విప్రులకు దక్షిణ తాంబూలాదులిచ్చి బంధుజనంతో కలిసి నూనెను ఉపయోగించకుండా నేతితో చేసిన వివిధ భక్ష భోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నానసంధ్యలు పూర్తి చేసుకుని అనంతరం పునఃపూజలను చేసి శస్త్రాతీర్థంగా గణపతికి మౌంజీ కృష్ణాన దండకంలో లోపవీతములనిచ్చి ఇతర బ్రాహ్మణులకు దక్షిణ బోధ తాంబూలాలతో తృప్తులను చేయాలి. ఈ విధంగా ఎవరైతే ఈ వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి శ్రీ గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి.
తలచితనే గణనాథుని తలచితనే విఘ్నపతిని తలచిన పనిగా తలచితనే హేరంబుని తలచితనే నా విఘ్నములను తొలగుట కొరకన్. వినాయక వ్రతాన్ని ఎక్కువగా మగవాళ్ళు పిల్లలు చేస్తుంటారు. మగవాళ్ళకి వీలు కాని సమయంలో అదే అండి డ్యూటీలు అవి ఉంటాయి కదా, ఆ సమయంలో ఆడవాళ్ళైనా చేసుకోవచ్చు. అయితే ఈ పూజ చేసే టైంలో వినాయక వ్రతం చదువుతున్నప్పుడు కంపల్సరీ వరం చేతికి కట్టుకుని పూజ చేయాలి. ఆ విధంగా సన్ముఖునికి శివునిచే చెప్పబడిన ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించు. ఓ ధర్మరాజా, నువ్వు ఈ వ్రతాన్ని చేసినట్టయితే తప్పనిసరిగా శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతామనడంలో ఏమీ సందేహం లేదు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్లనే తాను ప్రేమించిన నలమహారాజును ప్రాణాలగలిగినది. శ్రీకృష్ణుడంతటి వాడు కూడా ఈ వ్రతం చేయడం వల్లనే సమంతకమణితో పాటుగా జాంబవతి సత్యభామలనే 2 కన్యామణులను పొందగలిగినాడు. ఆ కథ చెబుతాను వినండి. సమంతకోపాఖ్యానం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. దీప నైవేద్యం సమర్పయామి, ఆనంద మంగళ కర్పూరం సమర్పయామి. జై గణేశ జై జై గణేశ. జై గణేశ జై గణేశ. జై గణేశ. జై గణేశ. సిద్ధి వినాయక నమో నమః నమో నమః నమో నమః. గణనాథ నమో నమః నమో నమః నమో నమః. మీరు కూడా అందరూ తీసుకోండి, ముందు హారతి తీసుకోండి ఇద్దరు. హారతి తీసుకొని మొత్తం దండం పెట్టుకొని కూర్చొని తర్వాత సాష్టాంగ నమస్కారం పెట్టాలి. మీరు దండం పెట్టుకొని వచ్చారు. దండం పెట్టుకోండి. నేను అక్షించుకుంటాను. చిన్న చిన్న ఏజ్లో మీరు తీయట్లా చూసా, పెద్ద ఏజ్లో తీస్తున్నారు. పెట్టాలి, మీరు పెట్టాలి దండం పెట్టాక. ఇటు చెయ్యిటు ఇలా పెట్టుకోవాలి, ఇలా కాదు ఇలా. అలా కాదు, తప్పు ఏమైనా ఉంటే క్షమించమని అర్థం. పూజ అయిన తర్వాత ఇక అందరం కూడా హారతి తీసుకొని 11 గుంజీళ్ళు తీసి సాష్టాంగ నమస్కారం చేసుకొని పూజ దగ్గర అక్షంతలు తలపై వేసుకొని ఇక పూజా మందిరాన్ని అయితే కాసేపు దగ్గరికి మూసేయాలండి. ఎందుకంటే ఆ వినాయకుడు నైవేద్యాలు స్వీకరిస్తాడు కాబట్టి. తర్వాత కృష్ణయ్యకు, గౌరీదేవికి, తులసమ్మలకి కూడా పూజ చేసుకున్నాను. ఇక ఆ రోజు చూడండి పూజ అయ్యేలా అయ్యిందో లేదో ఇక వర్షం అయితే స్టార్ట్ అయింది. ఆ రోజంతా కూడా పడుతూనే ఉంది వర్షము. చూడండి వర్షం ఎలా పడుతుందో. ఇక ఉన్న కొలది కూడా వర్షం అలా 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 ఇంకా ఇంకా పెరిగిపోయింది. ఇక ఈవినింగ్ నైట్ అయ్యే వరకు కూడా వర్షం పడుతూనే ఉంది. పూజ అయిన తర్వాత మా కింద ఫ్లోర్లో ఉన్న వదినకి ప్రసాదాలను పంపించాను. అదేవిధంగా మా వదిన కూడా తను చేసిన ప్రసాదాలను పంపించింది. తర్వాత నేను మా వారు పిల్లలు ఇక ప్రసాదాలు తీసుకున్నాము. నేను మా వారు అయితే పూజ అయ్యేంత వరకు ఉపవాసంలోనే ఉన్నాము. ఇక పిల్లలైతే టిఫిన్స్ చేసేసారు. చిన్నపిల్లలు కదండి, వాళ్ళు పూజ అయ్యేంత వరకు ఆగలేరు కదా. ఇక పూజ అయిన అనంతరం ఇక నేను మా వారు ప్రసాదాలు తిన్నాం. కాసేపు అయిన తర్వాత పిల్లలు కూడా భోంచేశారు. బుజ్జి వినాయకుని పూజ ఏ విఘ్నాలు లేకుండా చాలా చాలా బాగా జరిగిందండి. ప్రసాదాలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక మా వారు సెకండ్ షిఫ్ట్, ఇక మా వారు ప్రసాదాలు తినేసి ఇక డ్యూటీకి వెళ్ళారు. పాపం వాళ్ళకి డ్యూటీ తప్పదు కదా. ఈవినింగ్ మళ్ళీ ఇల్లు శుభ్రం చేసుకొని ఇక స్నానం చేసి పూజ చేసుకున్నాను. నేను ఆ రోజు గణపయ్యని తీయలేదండి. ఒకరోజు మన ఇంట ఆ గణపయ్య నిద్ర చేయాలంటారు. అందుకే నెక్స్ట్ డే మళ్ళీ పూజ చేసి దీపాలు కొండెక్కాక అప్పుడు గణపయ్యని కదిపాను. ఆ బుజ్జి గణపయ్యని చూస్తుంటే అస్సలు నిమజ్జనం చేయాలనిపించలేదు. విగ్రహం తెచ్చినప్పుడు ఒక చెయ్యి ఖాళీగా ఉంది. ఇక నేను తీపి ఉండ్రాయి పెట్టి పూజ చేశాను. ఆ ఉండ్రాయితో గణపయ్య భలే ముద్దుగా ఉన్నాడు. మన మనసుకి ఇష్టం లేకపోయినా మరి తప్పదు కదండి, పూజ చేసిన విగ్రహం నిమజ్జనం చేయాలి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి.
జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై. జై బోలో మన గణేష్ మహారాజ్ కి జై. ఆ విధంగా మా గణపయ్యని సాగనంపాము. వినాయకుని పూజ అయిన తరువాత కంపల్సరీ పూజ అక్షంతలు తలపై వేసుకోవాలి. శ్రీకృష్ణుడు అంతటి వాడే అక్షంతలు వేసుకోకుండా చంద్రుని చూడడం వల్ల నీలాప నిందలు పడ్డాడు. చంద్రునికి శాపం ఉంది కదండి, పార్వతీదేవి పెట్టిన శాపం. అందుకే పూజ చేసిన అక్షంతలు తలపై వేసుకుంటే చంద్రుని చూసినా పర్వాలేదు. ఇక మా కొండపల్లిలో రకరకాల వినాయక మండపాలు ఎంత బాగున్నాయండి వినాయకుళ్ళు. ఇక వినాయక గుడిలో పూజ, అన్నదానము, కోలాటాలు, వినాయకుని ఊరేగింపు, నిమజ్జనం. ఇక మా ఇంటికి ఎవరెవరు వచ్చారు అన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దామా. మీ అందరికీ కూడా ఆ వినాయకుడు ఏ విఘ్నాలు లేకుండా మీ కోరికలు తీర్చాలని కోరుకుంటున్నాను. నచ్చిందా వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుసీనాగ్ తెలుగు వ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.